కెనాల్ మన రాష్ట్రంలోనే అతి పురాతనమైన ప్రాజెక్ట్ అధ్యక్ష. కేసీ కెనాల్ కింద అధ్యక్ష దాదాపు 2,65,000 ఎకరాలకు సాగునీరు అందిస్తుంది అధ్యక్ష. అలాగే కర్నూలు, కడప పట్టణాలకు సాగునీరుతో పాటు అనేక గ్రామాలకు కూడా త్రాగునీరు కూడా సరఫరా చేస్తుంది అధ్యక్ష. అయితే అధ్యక్ష 200 కిలోమీటర్లు దూరంగా ఉండే తుంగభద్ర డ్యామ్ ద్వారా కానీ సుంకేశ్ల బ్యారేజ్ ద్వారా కానీ నీటి కేటాయింపులు చేయడం జరిగింది అధ్యక్ష. అయితే ఈ సుంకేశ్ల బ్యారేజ్ ద్వారా కేవలం 1.2 టీఎంసీ కెపాసిటీ మాత్రమే నీళ్లు ఉన్నాయి అధ్యక్ష. ఇది కర్నూలు పట్టణానికి త్రాగునీటి అవసరాలకు మాత్రమే సరిపోతుంది అధ్యక్ష. ఈ కేసీ కెనాల్కు 32 టీఎంసీ నీటి కేటాయింపులు కృష్ణా వాటర్ ట్రిబ్యునల్ కేటాయింపులు చేయడం జరిగింది అధ్యక్ష. మారు దురదృష్టం ఏమిటంటే అధ్యక్ష, నీటి కేటాయింపులు నిల్వ చేసుకోవడానికి అధ్యక్ష, నిల్వ చేసుకొని వినియోగించుకోవడానికి తుంగభద్ర నదిపై ఒక్క రిజర్వాయర్ కూడా లేదు అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష అనంతపురం జిల్లాకు కూడా హెచ్ఎల్సీకి 10 టీఎంసీ వాటర్ డైవర్ట్ చేయడం జరిగింది అధ్యక్ష. దీనివల్ల అధ్యక్ష మా కేసీ కెనాల్ రైతులకు ఖరీఫ్లో కూడా సకాలంలో నీరు అందించలేని పరిస్థితుల్లో, దయనీయమైన పరిస్థితుల్లో మేము ఉన్నాం అధ్యక్ష. ఉమ్మడి రాష్ట్రంలో శ్రీశైలం ప్రాజెక్ట్ నీటిని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా నీరు విడుదల చేసేవారు అధ్యక్ష. రాష్ట్ర విభజన అయిన తర్వాత అధ్యక్ష ఈ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి నీటిని వదలమని అడిగినప్పుడు అధ్యక్ష తెలంగాణ ప్రభుత్వము నీటి కేటాయింపులు లేవని అబ్జెక్షన్ తెలుపుతుంది అధ్యక్ష. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకునే కేసీ కెనాల్ కింద ఉండే 2,65,000 ఎకరాలకు సాగునీరు, అలాగే కర్నూలు, కడప జిల్లాలకు తాగునీరు తీర్చడానికి 2019 ఫిబ్రవరి 21న మన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష 20 టీఎంసీలు నిల్వ చేసుకునే సామర్థ్యం కల గుండ్రేవుల రిజర్వాయర్ను పరిపాలన అనుమతులు ఇచ్చి 2,800 కోట్లతో వెంటనే టెండర్లు కూడా పిలవడం జరిగింది అధ్యక్ష. అయితే అధ్యక్ష 2019 మార్చి 2వ తేదీన కూడా అధ్యక్ష కోడుమూరు పట్టణంలో గుండ్రేవుల రిజర్వాయర్కు శిలాఫలకం కూడా వేయడం జరిగింది అధ్యక్ష మన ముఖ్యమంత్రి గారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అధ్యక్ష రివర్స్ టెండర్తో దీన్ని రద్దు చేయడం జరిగింది అధ్యక్ష. రైతుల నుంచి విపరీతమైన వ్యతిరేకత రావడం వల్ల ప్రయారిటీ ప్రాజెక్టుగా ఏర్పాటు చేస్తామని అప్పుడు గత ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అయితే అధ్యక్ష గత ప్రభుత్వంలో హామీ అయితే ఇచ్చారు, కానీ 5 ఏళ్లలో నయా పైసా నిధులు కూడా వాళ్ళు నిధులు కేటాయించలేదు అధ్యక్ష. వస్తుంది సార్, ఇక్కడనే చెప్పారు, బాగుంది. ఇప్పుడు ప్రశ్న ఏంటి మంత్రి గారు? అదే సార్, లోకేష్ బాబు గారు మా కర్నూలు జిల్లాలో పాదయాత్ర చేసినప్పుడు కూడా ఈ గుండ్రేవుల రిజర్వాయర్ ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. అలాగే మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా పతికొండ నియోజకవర్గానికి వచ్చి కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. మేము ఒక్కటే కోరుతా ఉన్నాం, ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపడితేనే తెలంగాణ ప్రభుత్వంతో చర్యలు జరిపి ఏదైతే కృష్ణా రివర్ మేనేజింగ్ బోర్డు ద్వారా అనుమతులు లభించేలాగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం అధ్యక్ష. మన ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు, వరద జలాలను కూడా వినియోగించుకొని ప్రాజెక్టులను నిర్మించాలని మన ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అధ్యక్ష. అటువంటిది అధ్యక్ష ఈ గుండ్రేవుల రిజర్వాయర్కు నికర జలాలు ఉన్నాయి అధ్యక్ష, నికర జలాలు కేటాయించడం ఉంది అధ్యక్ష. అందువల్ల ఈ ప్రాజెక్టు నిర్మాణం చేయడానికి కేంద్ర ప్రభుత్వం సాయం తీసుకొని నిర్మాణాలు చేపట్టడానికి త్వరితగతిన తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా మీ ద్వారా మంత్రి గారిని కోరుతా ఉన్నాను. తీసుకుంటారు, ప్రాజెక్ట్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అని అడిగితే సరిపోయేదానికి మీరు చాలా చెప్పారు, ఆయనకు అర్థమైంది. ఇప్పుడు గౌరవనీయ మంత్రి వారు లోకేష్ గారు కూడా మాట్లాడతారు. భూమా అఖిలప్రియ గారు ముందు పేరు ఇవ్వాలి, అధ్యక్ష అంటే కుదరదు అక్కడి నుంచి. అఖిలప్రియ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. చరిత గారు మరి సబ్జెక్ట్ అంతా చెప్పారు అధ్యక్ష. మెయిన్ పాయింట్స్ అధ్యక్ష, బ్రిటిష్ కాలంలో కట్టిన కేసీ కెనాల్కి రిజర్వాయర్ లేదు అధ్యక్ష. ఇంతవరకు కూడా దాదాపుగా 20 టీఎంసీలు కెపాసిటీ ఉన్నాయి. తుంగభద్ర దగ్గర గుండ్రేవుల ప్రాజెక్టు చాలా చాలా ముఖ్యం అధ్యక్ష కేసీ కెనాల్ రైతులకి. చివరి ఆయకట్టు వరకు నీళ్లు రావాలంటే కంపల్సరీ ఈ ప్రాజెక్ట్ అయితే మాకు చాలా అవసరం అధ్యక్ష. ఇప్పుడు ఏమవుతుంది అధ్యక్ష, గుండ్రేవుల ప్రాజెక్టు కట్టడానికి డెఫినెట్గా టైం పడుతుంది అధ్యక్ష. అది ఎట్లాగో పూర్తి చేస్తారని ముఖ్యమంత్రి గారు చెప్పారు, అదేవిధంగా లోకేష్ అన్న కూడా మాట ఇచ్చినారు. మంత్రి గారు కూడా తప్పకుండా చేస్తామని ఆయన కూడా చెప్పడం జరిగింది, కాబట్టి తప్పకుండా వస్తారని నమ్మకం మాకుంది అధ్యక్ష. కానీ ఇప్పుడు
ప్రెసెంట్ గా ఇప్పుడు నీళ్లు రావట్లేదు అధ్యక్ష చివరి ఆయకట్టు వరకు. పాపం అధికారులందరూ ఈఎన్సీ గారు, ఈ గారు, సి గారు అందరూ బాగా కష్టపడుతున్నారు అధ్యక్ష చివరి ఆయకట్టు వరకు నీళ్లు తీసుకురావడానికి. మా ప్రపోజల్ ఏంటి అధ్యక్ష, గుండేవుల ప్రాజెక్టు స్టార్ట్ అయ్యేంత వరకు కూడా మీన్ వైల్ టైం బీయింగ్ కి ఏదైతే ముచ్చుమరి దగ్గర ఆల్రెడీ 3 పంపులు, ఇప్పుడు ప్రెసెంట్ గా 3 పంపులే పనిచేస్తున్నాయి అధ్యక్ష, అదనంగా 4 పంపులు పెడితే చివరి ఆయకట్టు వరకు ఆలగడ్డ దాటిన తర్వాత కడప జిల్లాకి వెళ్ళాలి అధ్యక్ష. ఆలగడ్డలో అందరికన్నా ఎక్కువ ఆయకట్టు 1,00,000 ఎకరాలు ఆయకట్టు ఆలగడ్డకే ఉంది అధ్యక్ష. అంటే ఆలగడ్డ నియోజకవర్గం దాటుకొని కడపకి వెళ్ళాలంటే మాకే నీళ్లు రావట్లేదంటే కడపకి ఇంకా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి అడిషనల్ గా 4 ఎక్స్ట్రా పంప్స్ మరి పెట్టిస్తే చివరి ఆయకట్టు వరకు నీళ్ళు వస్తాయి అధ్యక్ష. మళ్ళీ గుండెవలో స్టార్ట్ అయినప్పుడు కావాలంటే ఈ పంపులు వేరే దగ్గరికి తీసుకెళ్లి వాడుకోవడానికి అవకాశం ఉంది అధ్యక్ష. సో ఈ 4 పంపులు పెట్టించమని మంత్రి గారు కూడా కోరుకుంటూ అధ్యక్ష, ఈ రోజు ఇప్పుడు కూడా అధ్యక్ష మంత్రి గారితో నేను నిన్న కూడా ఆయనకు గుర్తు చేశాను, ఆలగడ్డ ప్రాంతంలో శిల్పా వెంచరు ఏదైతే ఎంక్రోచ్మెంట్ చేసే ఇప్పుడు కూడా 7,000 ఎకరాలకి నీళ్లు రాకుండా ఆ ప్రాజెక్ట్ వల్ల మాకు ఇబ్బంది కలుగుతుంది అధ్యక్ష. మంత్రి గారు ప్రామిస్ చేశారు, మళ్ళీ ఒకసారి దాని గురించి క్లారిటీ ఇచ్చి దీని మీద ఎంక్వైరీ పెట్టించాలని చెప్పి కూడా ఆయన కోరుకుంటున్నా అధ్యక్ష. ఎందుకంటే కేవలము ఈ శిల్పా వెంచర్ ఆలగడ్డనే కాదు అధ్యక్ష, నంద్యాలలో కూడా ఈ విధంగానే చేశారు అధ్యక్ష. నిన్న మాధవి గారు కూడా చెప్పినారు, కడపలో కూడా ఈ విధంగా కేసీ కెనాల్ మరి భూమిని ఆక్రమించుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న వాళ్ళకి శిక్ష పడేలాగా కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మంత్రి గారిని కోరుకుంటున్నా అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష.